ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కాకినాడ జగన్నాథపురంలోని శ్రీ బాలత్రిపుర సుందరి సమేత విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారికి భక్తులు సాంప్రదాయబద్ధంగా సారెను సమర్పించారు. ఈ సందర్భంగా 216 మంది సుహాసినులు మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి సారెను నగర పుర వీధుల్లో భక్తి శ్రద్ధలతో ఊరేగింపుగా తీసుకొచ్చారు. భక్తుల జయ జయధ్వానాలు, మహిళల మంగళహారతులు, భక్తి గీతాల మధ్య సాగిన ఈ శోభాయాత్ర నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం ఆలయానికి చేరుకున్న సుహాసినులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు, పూలతో కూడిన సారెను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఆషాఢమాసంలో అమ్మవారికి సారె సమర్పించడం వల్ల కుటుంబంలో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం కలుగుతాయన్నారు. ఆలయ కమిటీ సభ్యులు మేడిశెట్టి ఈశ్వరరావు చిన్ని మాట్లాడుతూ కాకినాడ నగరాన్ని ఆధ్యాత్మిక నగరంగా ఉంచాలని, ఆలయాల అభివృద్ధికి ఆయన సహాయ సహకారాలు అందిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సూచనల మేరకే ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులతో కలిసి అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించడం జరిగిందని, అమ్మవారి ఆశీస్సులు కాకినాడ చుట్టుపక్కల ప్రజలందరికీ ఉండాలని ఆయన కోరారు. మహిళా మండలి సభ్యులు మాట్లాడుతూ ఎన్నో జన్మల పుణ్యఫలం వల్లే ఈ అదృష్టం మాకు దక్కిందని, ఇంతటి అవకాశాన్ని మాకిచ్చిన సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు, ఆలయ కమిటీ సభ్యులకు ఎంతో రుణపడి ఉంటామని, అమ్మవారి దయ కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల వారందరికీ ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆలయ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు, 17DIV ఇన్ఛార్జ్ చొక్కాగిరి, కేదార్శెట్టి సతీష్, చోటిశెట్టి ఛాయదేవి, బాలత్రిపుర సుందరి సమేత సర్వేశ్వర స్వామి మహిళా మండలి సభ్యులు లావణ్య బేబీరాణి, తాయారు, పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులను పొందారు. ఏమీ లోటు లేకుండా చక్కగా ఆ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి ఇక్కడికి ఊరేగింపుగా వచ్చి రంగరంగ వైభవంగా చేసుకున్నాం. మాకు ఈ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మేము ఇంకా ఎన్నో చేసుకోవాలని, ఈ గుడి ఇంకా అలంకరణ ఏదైనా సరే, ఏ పూజ చేయనియండి, ఏ సమస్య అయినా సరే మేము అందరం కలిసి కమిస్ట్గా మా కొండబాబు గారు ప్రోత్సాహంతో, మా చైర్మన్ గారు బుజ్జి గారు సహకారంతో అన్ని ఇలాగే జయప్రదంగా చేసుకోవాలని, ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మంచి నాయకులు, మన మంచి కోరుకునే నాయకులు, కాకినాడ ప్రజలందరూ కూడా యోగక్షేమాలతో ఉండాలని కోరుకునే నాయకుడు మన వనమాడి వెంకటేశ్వరరావు కొండబాబు గారు ఎమ్మెల్యేగా రావడం మా అందరికీ అదృష్టం, కాకినాడ ప్రజలకు కూడా ఎంతో అదృష్టం. దానివల్ల హిందూ సాంప్రదాయాలు ఇంకా ఇదవుతుంది. చాలా వరకు మూలబడిపోయిన ఆలయాలన్నింటినీ కూడా సార్ సందర్శించి వాటిని బయటికి తీసుకొచ్చి డెవలప్ చేయించి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేపిస్తున్నారు. మొన్న ఒక సంవత్సరం చేసాం, ఇది 2వ సంవత్సరం మా మహిళల సహకారంతో మేమంతా చేయడం కూడా జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు వారు మా ఎదురు ఉండి మా చేత చేపిస్తున్నందుకు, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు మరొకసారి కాకినాడ సిటీ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు గారికి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. ఓం నమః శివాయ.